హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో పైథాన్లో వేరియబుల్ స్కోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ వేరియబుల్ స్కోప్. సో పైథాన్లో మనం వేరియబుల్స్ని 3 డిఫరెంట్ స్కోప్స్లో డిక్లేర్ చేయొచ్చు అనమాట. అవి 3 టైప్స్ ఆఫ్ స్కోప్స్ అనేవి ఉంటాయి. లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్, నాన్ లోకల్ స్కోప్. సో అసలు స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఏంది? ఏ వేరియబుల్ స్కోప్ స్పెసిఫైస్ ద రీజియన్ వేర్ వీ కెన్ యాక్సెస్ ఏ వేరియబుల్. సో అసలు స్కోప్ అంటే ఏంటంటే స్పెసిఫైస్ రీజియన్ వేర్ వీ కెన్ యాక్సెస్ ద వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డెఫ్ యాడ్ అండర్ స్కోర్ నంబర్స్ అనే ఫంక్షన్లో సమ్ ఈక్వల్ టు 5+4 అని ఇచ్చా. సో ఇక్కడ సమ్ అనే వేరియబుల్ ఈ ఫంక్షన్ లోపల క్రియేట్ చేసాం కదా. సో విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే మనం ఓన్లీ యాక్సెస్ చేయగలం ఈ సమ్ అనే వేరియబుల్ని. సో ఈ సమ్ అనే వేరియబుల్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. సో బేస్డ్ ఆన్ స్కోప్ వేరియబుల్స్ అనేవి మనకి 3 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, థర్డ్ది నాన్ లోకల్ వేరియబుల్స్. సో వీటిలో లోకల్ వేరియబుల్స్ గురించి చూసుకుంటే, when we declare variables inside a function, these variables will have a local scope within the function. We cannot access them outside the function. సో మనం ఫంక్షన్స్ లోపల ఏమన్నా వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసామనుకో, ఓన్లీ ఆ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలం ఆ వేరియబుల్స్ని. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ని యాక్సెస్ చేయలేము. సో ఆ వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సమ్ అనేది లోకల్ వేరియబుల్ అవుతుంది. అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. డెఫ్ గ్రీట్ అనే ఫంక్షన్లో m ఈక్వల్ టు హలో అని ఇచ్చా. M స్టాండ్స్ ఫర్ మెసేజ్ అనుకోండి. ప్రింట్ ఎంని ప్రింట్ చేసా. సో ఈ గ్రీట్ అనే ఫంక్షన్ని ఎప్పుడైతే కాల్ చేస్తామో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి సో హలో అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్లో హలో డిస్ప్లే అవుతుంది. బట్ మనం ఒకవేళ సో ఇది మొత్తం ఫంక్షన్ బాడీ కదా. సో ఒకవేళ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఎంని యాక్సెస్ చేయాలనుకున్నాం అనుకో, సో అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎప్పుడైతే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో మనం అవుట్ సైడ్ ఈ వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాం. బట్ సో ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ వేరియబుల్ అనేది మనం ఓన్లీ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలం. సో నేమ్ ఎర్రర్ వస్తుంది. నేమ్ ఎర్రర్ అని డిస్ప్లే అయ్యి నేమ్ m ఈజ్ నాట్ డిఫైన్డ్ అని స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇవి పైథాన్ లోకల్ వేరియబుల్స్ అనమాట. లోకల్ వేరియబుల్స్. అండ్ నెక్స్ట్ పైథాన్ గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. ఏ వేరియబుల్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆర్ ఇన్ ద గ్లోబల్ స్కోప్ ఈజ్ నోన్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే ఫంక్షన్ని అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తామన్నమాట. సో మనం ఎక్కడైనా ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు ఆ గ్లోబల్ వేరియబుల్ని. గ్లోబల్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. కెన్ బి యాక్సెస్డ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ m ఈక్వల్ టు హలో అని ఇచ్చా. సో ఈ m అనే వేరియబుల్ నేను ఫంక్షన్ లోపల డిక్లేర్ చేయట్లేదు, బయట డిక్లేర్ చేస్తున్నాను. ఎప్పుడైతే డెఫ్ గ్రీట్ అనే ఫంక్షన్లో ప్రింట్ ఆఫ్ ఎంని ప్రింట్ చేసినప్పుడు సో అవుట్పుట్లో ఏమవుతుంది, మనకి గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడైతే గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ ఆఫ్ m ఈ హలో అనేది డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో హలో డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే ఈ వేరియబుల్ని మనం అవుట్ సైడ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ప్రింట్ ఆఫ్ m అనేది ప్రింట్ చేసినప్పుడు హలో అని మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ వేరియబుల్ అనేది మనం ఫంక్షన్స్కి అవుట్ సైడ్ అనేవి డిక్లేర్ చేసాం. సో ఈ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అవుతుంది.
గ్లోబల్ వేరియబుల్ అంటారు దీన్ని. సో ఈ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో కాబట్టి మనం ఈ కోడింగ్లో ఒక ప్రోగ్రామింగ్ ఫైల్లో ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. సో కాబట్టి దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. బట్ ఇక్కడ లోకల్ వేరియబుల్ చేసుకుంటే ఓన్లీ ఇన్సైడ్ ది ఫంక్షన్ మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో కాబట్టి దీన్ని లోకల్ వేరియబుల్ అంటారు. సో లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ వేరియబుల్ వచ్చేసరికి నాన్ లోకల్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఈ నాన్ లోకల్ వేరియబుల్స్ సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఇన్ నెస్టెడ్ ఫంక్షన్స్ whose local scope is not defined. So that means variable can be neither in the local nor the global scope. Neither in local nor the global scope. సో ఈ నాన్ లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి నాన్ లోకల్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము. నాన్ లోకల్ కీవర్డ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డెఫ్ అవుటర్ ఫంక్షన్ అని ఇచ్చా, ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు లోకల్ అని ఇచ్చా. అండ్ ఇక్కడ డెఫ్ ఇక్కడ ఒక ఇన్నర్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. సో ఇక్కడ నాన్ లోకల్ మెసేజ్ అని ఇచ్చా. సో ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ లోపల మనం ఏదైనా వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తే ఈ కీవర్డ్ యూజ్ చేయకుండా అవి లోకల్ వేరియబుల్స్ అవుతాయి. సో ఇక్కడ నేను నాన్ లోకల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నా. సో ఇది నాన్ లోకల్ వేరియబుల్స్ అంటారు వీటిని. అండ్ అలాగే మెసేజ్ ఈక్వల్ టు నాన్ లోకల్ అని ఇచ్చా. ప్రింట్ ఆఫ్ ఇన్నర్ కామా మెసేజ్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇది మొత్తం ఇన్నర్ ఫంక్షన్ బాడీ అనమాట. సో ఈ బాడీ బయట ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ అవుటర్. సో ఇది అవుటర్ ఫంక్షన్ లోపల ఈ మెసేజ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇది మొత్తం అవుటర్ ఫంక్షన్ బాడీ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ అవుటర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరిగిద్ది. సో ఇక్కడ నెస్టెడ్ ఫంక్షన్ అనేది ఉంది. సో దీన్ని మనం నెస్టెడ్ ఫంక్షన్ అంటారు, ఎందుకంటే ఒక ఫంక్షన్ లోపల ఫంక్షన్ అనేది డిఫైన్ చేసాం. సో ఇక్కడ నాన్ లోకల్ కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఇది నాన్ లోకల్ వేరియబుల్ అవుతుంది. సో అండ్ ఇన్నర్ ఫంక్షన్ అనేది అవుటర్ ఫంక్షన్ లోపల డిఫైన్ చేసాం కదా. సో ఇన్నర్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది మనకి, సో అవుటర్ ఫంక్షన్ని కాల్ చేసాం. అవుటర్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కంట్రోల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. సో అండ్ మెసేజ్ అనే వేరియబుల్లో లోకల్ అనేది వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేస్తామో ఇన్నర్ ఫంక్షన్ లోపల బాడీ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేసాం, నాన్ లోకల్ మెసేజ్ అనేది ఒక వేరియబుల్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఈ మెసేజ్ అనే వేరియబుల్ ఈ వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ అవుటర్ ఫంక్షన్ లోపల ఉన్న మెసేజ్ అనే వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి నాన్ లోకల్ వేరియబుల్స్ అంటాం దీన్ని, ఎందుకంటే మన ఈ వేరియబుల్ అనేది ఇన్నర్ ఫంక్షన్కి సంబంధించింది కాదు. అలాగే ఒక గ్లోబల్ వేరియబుల్స్ అంటే అన్ని ఫంక్షన్స్కి బయట ఉండాలి. సో ఆ గ్లోబల్ వేరియబుల్కి సంబంధించింది కాదు. సో ఈ వేరియబుల్ అనేది ఈ ఇన్నర్ ఫంక్షన్కి బయట, అలాగే అవుటర్ ఫంక్షన్కి లోపల ఉన్న వేరియబుల్స్ ఈ మెసేజ్ అనే వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని నాన్ లోకల్ వేరియబుల్స్ అంటాం కాబట్టి. సో ఎప్పుడైతే మెసేజ్ ఈక్వల్ టు నాన్ లోకల్ అని సెట్ చేసామో, ప్రీవియస్గా మెసేజ్లో లోకల్ అనే వాల్యూ ఉంది. ఎప్పుడైతే ఈ వేరియబుల్ దీన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను కదా. సో నాన్ లోకల్ అనే వాల్యూ ఇది ఓవర్ రైడ్ అవుతుంది. సో లోకల్ అనే వాల్యూ తీసేసి నాన్ లోకల్ అనే వాల్యూ వెళ్తుంది. సో నెక్స్ట్ ఈ ప్రింట్ ఆఫ్ ఇన్నర్ మెసేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు అవుట్పుట్లో ఏమవుతుంది, మనకి ఇన్నర్ అని ప్రింట్ అయ్యి మెసేజ్లో వాల్యూ ఎంత ఉంది, నాన్ లోకల్ అనేది ఉంది. సో ఈ ఫంక్షన్ బాడీ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ సో ఇక్కడ రిటర్న్ అవుతుంది.
ఈ ఇన్నర్ ఫంక్షన్ కాల్ తర్వాత ఏముంది, మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ ప్రింట్ స్టేట్మెంట్లో అవుటర్ కామా మెసేజ్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో అవుటర్, సో ఇక్కడ మెసేజ్ ప్రింట్ చేస్తున్నా. మెసేజ్ అనే వేరియబుల్లో ఏముంది, మనకి నాన్ లోకల్ అనేది ఉంది, నాన్ లోకల్ అని ఉంది. సో ఈ నాన్ లోకల్ డిస్ప్లే అవుతుంది. సో అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో లోకల్ వేరియబుల్స్ అంటే ఒక ఫంక్షన్ లోపల ఈ ఫంక్షన్కి సంబంధించిన వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. అండ్ అలాగే పైథాన్ గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఇది ఫంక్షన్ బాడీ కదా, ఫంక్షన్స్కి ఏ ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేయము ఆ వేరియబుల్ని, అన్ని ఫంక్షన్స్కి అవుట్ సైడ్ ఆ వేరియబుల్స్ అనేవి వాల్యూస్ ఇస్తాం. సో వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అండ్ అలాగే నాన్ లోకల్ వేరియబుల్స్ గురించి చూసుకుంటే, ఈ నాన్ లోకల్ మెసేజ్ అనే వేరియబుల్ అనేది ఉంది కదా, ఈ వేరియబుల్ ఈ ఇన్నర్ ఫంక్షన్కి సంబంధించింది కాదు. సో కాబట్టి లోకల్ వేరియబుల్ అనేది అవ్వదు. అండ్ అలాగే అన్ని ఫంక్షన్స్కి అవుట్ సైడ్ అనే వేరియబుల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది కూడా కాదు. సో కాబట్టి గ్లోబల్ వేరియబుల్ కూడా అవ్వదు. లోకల్ వేరియబుల్ కాదు, గ్లోబల్ వేరియబుల్ కాదు. సో వీటిని నాన్ లోకల్ వేరియబుల్స్ అంటాం. ఈ వేరియబుల్ని దేని రిప్రజెంట్ చేస్తుందంటే, ఈ నెస్టెడ్ అవుటర్ ఫంక్షన్ లోపల వేరియబుల్స్ ఉంటాయి కదా అవే, బట్ ఇన్నర్ ఫంక్షన్కి అవుట్ సైడ్ ఉండాలి, అవుటర్ ఫంక్షన్ లోపల ఉండాలి, ఇన్నర్ ఫంక్షన్కి బయట ఉండాలి. ఆ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేసే వాటిని నాన్ లోకల్ వేరియబుల్స్ అంటారు. సో ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దీని గురించి నోట్ రాస్తున్నా. ఇఫ్ వి చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఏ నాన్ లోకల్ variable, the changes appear in the local variable. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఈ నాన్ లోకల్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఏమైనా చేంజ్ చేస్తే అవి లోకల్ వేరియబుల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ మెసేజ్లో లోకల్ అనే వాల్యూ ఉంది కదా, బట్ ఇక్కడ నాన్ లోకల్ మెసేజ్ ఈక్వల్ టు నాన్ లోకల్ అనేది వాల్యూ ఇచ్చాను. సో ఎప్పుడైతే వాల్యూ ఇచ్చానో ఇక్కడ ఉన్న లోకల్ వేరియబుల్ వాల్యూ కూడా చేంజ్ అయిపోయింది. సో అక్కడ నాన్ లోకల్ అయింది. కాబట్టి మనం ఇన్నర్ ఫంక్షన్ లోపల ప్రింట్ చేస్తే నాన్ లోకల్ వచ్చింది. అలాగే ఇన్నర్ ఫంక్షన్ బయట అండ్ అవుటర్ ఫంక్షన్ లోపల కూడా ఆ వాల్యూని ప్రింట్ చేస్తే నాన్ లోకల్ అనే సేమ్ వాల్యూస్ ప్రింట్ అయినాయి. సో స్కోప్ గురించి చెప్పాను కదా నేను. స్కోప్ అంటే స్పెసిఫైస్ ద రీజియన్ వేర్ వీ కెన్ యాక్సెస్ ద వేరియబుల్స్. సో ఈ లోకల్ వేరియబుల్స్ని మనం ఓన్లీ ఇన్సైడ్ ద ఫంక్షన్ నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలం. సో ఆ రీజియన్ని స్కోప్ అనేది డిఫైన్ చేస్తుంది. సో దాన్ని లోకల్ స్కోప్ అంటాము. అండ్ అలాగే గ్లోబల్ వేరియబుల్స్ని మనం ప్రోగ్రామ్లో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. సో కాబట్టి దాన్ని గ్లోబల్ స్కోప్ అంటారు. అండ్ నాన్ లోకల్ వేరియబుల్స్ని నాన్ లోకల్ స్కోప్ అంటాము.